ఆదికాండం 20:3 ఆయనను రాత్రివేళ దేవుడు చూడండి స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, ఈసారి ఈ రాజు దగ్గరికి దేవుడు ఎట్టొచ్చాడంట, స్వప్నమందు వచ్చి చక్కని వివరణ చెప్పాడు. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అన్నాడు. చూసారా, ఇంట్లో పెట్టుకుని హాయిగా ఉన్నాడు, రేపో ఎల్లుండో పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాడేమో. ఎవరితో? శారాతో. దేవుడు అన్నాడు, నీ ఇంట చేర్చుకున్నావు ఎవరో తెలుసా? ఒక పురుషునికి. అరే అబీమెలెకు, ఆమెను కానీ నువ్వేమన్నా చేస్తే చస్తావు అన్నాడు. అంతే, చచ్చిన వాడివిరా. ఈరోజు ఒక మాట చెప్తాను, ఇంట్లో భార్య ఉండగా పరాయి స్త్రీ వైపు చూచినోడు సచ్చినోడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు సచ్చినోడు, దొంగ సూపులు చూసినోడు సచ్చినోడా అన్న 100 సార్లు అనండి. చచ్చినోడా. ఈ సచ్చినోడు డైలాగ్ ఇక్కడది కాదు, ఇది ఏడది. ఈ ఆదికాండంలో 2 డైలాగులు బాగుంటాయి. నా ఉసురు నీకు తగల, రెండోది పెద్ద చెప్పండి, సచ్చినోడా. అంతే. ఇప్పుడు భార్య ఉండగా ఆ పనులు చేసేవాడు ఎవడు? పెద్ద చెప్పండి, సచ్చినోడే. వాడున్న ఇంట్లో భర్త లేనా పాపం, చచ్చినోడు వాడు. చచ్చినోడు చూపులు అట్టుంటాయి. అందుకే దేవుడు చూసారా, రేయ్ అబీమెలెకు జాగ్రత్త, ఆమె మీద చెయ్యి వేసావంటే నువ్వు పరలోకమందు ప్రియులారా నీ పురం ఇది పాడబడాల్సి వచ్చింది. జాగ్రత్త. ఎప్పుడైనా చూడండి, అక్రమ సంబంధాలు విషాదంతో ముగించబడతాయి. దేవుని కోపం కుటుంబ వ్యవస్థను పాడు చేసి అక్రమ సంబంధాల వైపు పరుగులు తీస్తున్న భార్యాభర్తలకు దేవుడు విధించే శిక్ష. కుటుంబం దేవుడు కట్టిన వ్యవస్థ, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, కుటుంబాల మధ్య దేవుడు ఉండాలి. దేవుడు కోరుకున్న వ్యవస్థ అస్తవ్యస్తం కాకూడదు. అందుకే వాటిని అక్రమ సంబంధాలు అన్నారు. వాటిని వింటున్నారా? దేవుడు చూడండి ఎంత వార్నింగ్ ఇచ్చాడో. అబీమెలెకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? దేవుడే. కల్లో వచ్చి అంటున్నాడు, ఆమె నిమిత్తం నువ్వెవరివి? అంతే అండి, గుండెలు అవిసిపోయి లేచి మళ్ళీ అబ్రహామును పిలిపించి అంటున్నాడు, పో 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 త్వరగా ఈమెను నువ్వు. చూడండి, లేచి అంటున్నాడు. చూడండి 5వ వచనంలో, తీసుకెళ్ళిపో, నువ్వెందుకట్ట చెప్పావు అందుకు. చూడండి ఆయన అంటున్నాడు. నా 7వ వచనం చూడండి, 7వ వచనం. అందుకే దేవుడు అన్నాడు, అవును యథార్థ హృదయంతో చేసితివి జాగ్రత్త అని అంటున్నాడు. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. 7వ వచనం చూడండి, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి చాలు. మళ్ళీ రెండోసారి శారా ఎవరికి అప్పగించబడింది? భర్తకి. ఎవరి చేతుల్లో నుండి? అబీమెలెకు. మరి మన జీవితాల్లో మీరు ఆలోచించండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు ఖచ్చితంగా. మీరు భయపడకండి. మీరు ఏ విషయం అయితే భయపడుతున్నారో, అవును దేవుడు జోక్యంతో కార్యాలు నెరవేరుస్తాడని గుర్తుపెట్టుకోవాలి.